మీ పిల్లలు చేసే అల్లరి 10 మంది కూడా తట్టుకోలేకపోతున్నారా? ఇల్లు పీకి పందిరేస్తున్నారా? వాళ్ళని ఎవ్వరు స్కూల్లో కూడా ఆపలేకపోతున్నారా? సో ఇంట్లో మీరు ఆ పిల్లల్ని ఆపలేక, కంట్రోల్ చేయలేక ఏడుస్తున్నారా? ఇలాంటి పిల్లలు అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ కానీ, హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ కానీ, ఆర్టిస్టిక్ బిహేవియర్ కానీ ఉండొచ్చు. ఇలాంటి హైపర్ యాక్టివ్ చిల్డ్రన్లో అన్రికగ్నైజ్డ్, అన్ట్రీటెడ్, అన్ఐడెంటిఫైడ్ అలర్జీ కానీ, ఆస్తమా కానీ ఉందా? వాళ్లకు చీటికి మాటికి జలుబు చేస్తుందా? వాళ్ళ ఎడినాయిడ్స్ ఉబ్బున్నాయా? వాళ్ళు నోరు తెరిచి నిద్రపోతున్నారా? ఇలాగ ఉంటే గనక ఇవన్నీ కూడా హైపర్ యాక్టివిటీకి ఇండైరెక్ట్గా కారణాలు కావచ్చు. ఈ హైపర్ యాక్టివిటీ తగ్గాలి అంటే ఏదో మందులు వాడటం కాదు, వీళ్ళని అలర్జీ ఆస్తమాకు సంబంధించిన డాక్టర్కి చూపించి వీళ్ళకి ఎడినాయిడ్స్ ఉన్నాయా, టాన్సిల్స్ ఉన్నాయా, సైనస్ ఉందా, అలర్జీ ఉందా, ఆస్తమా ఉందా, ఈ తల్లిదండ్రులు అలర్జీ ఆస్తమా ఎవరికైనా ఉందా, వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ ఆస్తమా ఉందా అనేది కంప్లీట్గా మనం టెస్టులు చేసి దానికి తగ్గ వైద్యాన్ని కనుక మనం చేసినట్లయితే ఆ పిల్లల ముక్కు ఈ విధంగా మూసుకొని ఉన్నప్పుడు నోటి ద్వారా గాలి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ని యాంటీ ఆస్తమా మెడికేషన్ ద్వారా మనం గనక ఓపెన్ చేయగలిగితే, ఈ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయగలిగితే వీళ్ళ హైపర్ యాక్టివిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే తక్షణం వాళ్లకు ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. శ్వాస హాస్పిటల్లో ఈ హైపర్ యాక్టివ్ ప్లస్ అలర్జీ ఆస్తమాకు సంబంధించినటువంటి పరిస్థితులు కనుక మీ పిల్లల్లో ఉన్నట్లయితే దీనికి సంబంధించిన అన్ని పరీక్షలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాళ్లకు తాళానికి తగ్గ తాళం చెవిలాగా మనం వైద్యం చేసినట్లయితే వాళ్ళ హైపర్ యాక్టివిటీ అనేది 50% తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి.